హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం గోధుమ పిండితో ఈజీగా చేసుకోగలిగే 2 రకాల స్నాక్ రెసిపీస్ని చూద్దాము. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ టీ టైంలో స్నాక్స్గా తినడానికి కానీ, లాంగ్ జర్నీస్కి వెళ్ళినప్పుడు దారిలో తినడానికి కానీ, పిల్లలకి హాలిడేస్ కూడా కదా, ట్రిప్స్ లాంటివి వెళ్ళినప్పుడు ఇలా చేసుకొని తీసుకెళ్ళామంటే మనం బయట కొన్నవి కాకుండా చక్కగా పిల్లలకి ఇలా ఇంట్లోనే చేసుకుని హెల్తీగా పెట్టొచ్చు. క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ముందైతే మనం ఈ హాట్ చిప్స్కి పిండి కలుపుకుందాము. పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద ప్లేట్ తీసేసుకుని ఇందులో 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. మీరు గోధుమ పిండికి బదులుగా మైదాతో కూడా చేసుకోవచ్చు. 1/2 కప్పు బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదా, 1/2 కప్పు వేసేసుకుని 1 టీ స్పూన్ వాము చేతిలో వేసుకుని కొంచెం లైట్గా క్రష్ చేసి వేసుకోండి. వాము ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇందులో. అలాగే 1 టీ స్పూన్ కలోంజీ, మీరు కలోంజీకి బదులుగా జీలకర్ర అయినా వేసుకోవచ్చు. రుచికి సరిపడినంత సాల్ట్కి నేను 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. వేడి నూనె కాదండి, మామూలు నూనె 1/2 కప్పు వేసేసుకుని ఈ పిండికి బాగా పట్టించాలి. చేత్తో బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. అదే మీరు మైదాతో చేస్తున్నట్లయితే ఆయిల్ ఇంత పట్టదండి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా కలుపుకోవాలి. మూత పెట్టేసి 1 అరగంట పాటు పిండిని నాననివ్వాలి. ఇది నానేలోపు మనం బిస్కెట్స్ని చేసుకుందాము. బిస్కెట్స్ కోసం 1.5 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదా, 1/2 కప్పు వేసుకోవాలి. 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. ఇంకా 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, పచ్చి నువ్వులే, వేయించినవి కాదు, పచ్చి నువ్వులే 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి, 1/2 కప్పు పంచదార కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీరు స్వీట్ బాగా ఎక్కువ తినే వాళ్ళైతే మరొక 1/2 కప్పు ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా కలిపేసుకొని 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలి. మీరు నెయ్యికి బదులుగా నూనె అయినా వేసుకోవచ్చు. నెయ్యి అయితే బిస్కెట్స్ రుచి ఇంకా బాగుంటుంది. ఈ నెయ్యి అంతా పిండికి బాగా పట్టించేలాగా కలుపుకోవాలి. పిండిని గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. చూడండి, ఈ నెయ్యి అంతా కూడా పిండికి బాగా పట్టేసింది కదా, ఈ విధంగా కలిపేసుకొని, అయితే పిండి మొత్తాన్ని ఒకేసారి కలుపుకోకూడదు. కొంచెం ఒక వాయికి సరిపడ పిండిని ఎప్పటికప్పుడు కలుపుకోవాలి. అప్పుడు మనకి బిస్కెట్స్ టెక్స్చర్ అనేది చక్కగా వస్తుంది. కొంచెం పిండిని తీసుకుని ఇందులో కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి నీళ్ళు ఎక్కువ పోసేయకూడదు. కొంచెం పోసుకుంటూ పిండిని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ గట్టిగా కలుపుకోవాలి. కొంచెం కూడా లూజ్గా కలుపుకోవద్దు, పంచదార కదా ఊరికనే కరిగిపోతుంది. కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా గట్టిగా కలిపేసుకుని ఇలా రోల్ చేస్తూ రెక్టాంగిల్ షేప్ వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. లేదా మీకు నచ్చిన షేప్లో కొంచెం పిండిని తీసుకుని రౌండ్ బిస్కెట్స్ లాగైనా చేసుకోవచ్చు. లేదా ఈ విధంగా రెక్టాంగిల్ షేప్ బిస్కెట్స్ అయినా ఈ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు. మరీ లావుగా చేసుకోకూడదు, అలాని మరీ పల్చిగా కాకుండా కొంచెం ఒక 1/2 ఇంచు మందం ఉండేలాగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ మందం ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇలా ఎప్పటికప్పుడు ఒక వాయికి సరిపడా చేసేసుకుని నూనె మీడియం ఫ్లేమ్లో బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని మనం కట్ చేసుకుని బిస్కెట్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నూనెకి సరిపడా ఎక్కువ వేసేసుకోవచ్చు. వేసిన వెంటనే కదపద్దు. పైన కొంచెం పచ్చిదనం తగ్గేంత వరకు కాలనిచ్చి నిదానంగా రెండో వైపు తిప్పుకోవాలి. అన్నీ రెండో వైపు తిప్పిన తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టేసి ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వాలి. ఇవి వేగుతూ ఉంటాయి. మనం నెక్స్ట్ వాయికి సరిపడా పిండిని కలుపుకుందాము. ఇలా ఎప్పటికప్పుడు కొంచెం పిండిని తీసి కలుపుకుంటే పంచదార కరిగిపోకుండా మధ్యలో తగులుతూ బిస్కెట్స్ రుచి టెక్స్చర్ 2 కూడా చక్కగా వస్తాయి. బిస్కెట్స్ని మాడిపోకుండా లో టు మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుకుంటూ చూడండి, ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వాలి. ఇలా కాలనిచ్చేసి ఆయిల్లో నుంచి తీసేసుకోవడమే. ఫ్లేమ్ని హైలో పెట్టేశారంటే పైన రంగు వచ్చేస్తుంది, లోపల అంత క్రిస్పీగా రాకుండా మెత్తగా ఉండిపోతాయి. ఖచ్చితంగా లో మీడియం ఫ్లేమ్లోనే వీటిని కాలనివ్వాలి. చూడండి చక్కగా వచ్చాయి కదా బిస్కెట్స్. ఇదే విధంగా మిగిలిన బిస్కెట్స్ అన్నీ చేసుకోవాలి. ఇవి వేడిగా ఉన్నప్పుడు కొంచెం సాఫ్ట్గానే ఉంటాయండి, చల్లారాక చక్కగా క్రిస్పీగా అవుతాయి. స్వీట్ బిస్కెట్స్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం హాట్ చిప్స్ చేసుకుందాము. ఈ బిస్కెట్స్ చేసేలోపు చక్కగా పిండి నానుంటుంది. ఒక 2 నిమిషాల పాటు బాగా కలిపేసుకుని పిండిని ఈ విధంగా 3 భాగాలుగా చేసుకుని ఇవి ఆరిపోకుండా మూత పెట్టేసుకోండి. ఒక పిండి ముద్దను తీసుకుని వీలైనంత పలుచగా రోల్ చేసుకోవాలి. ఈ పొడి పిండి మరీ ఎక్కువ చల్లుకోవద్దు, కొంచెం చల్లుకుంటే సరిపోతుంది. మనం ఆయిల్ వేసాం కదా, అంటుకోకుండా చక్కగానే వచ్చేస్తాయి. వీలైనంత పలుచగా రోల్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రోల్ చేసుకుని కట్ చేసే ముందు రెండో వైపు తిప్పుకున్న తర్వాత కట్ చేయాలి. లేదంటే చిప్స్ కట్ చేసిన తర్వాత తీసేటప్పుడు కింద అంటుకుపోతుంది. నైఫ్ కానీ ఈ విధంగా కుకీ కట్టర్ కానీ తీసుకుని మరీ వెడల్పుగా కాకుండా కొంచెం మనకి 1 వేలు మందం ఉండేలాగా కట్ చేసుకోవాలి. అన్నీ కట్ చేసిన తర్వాత అట్లకాడ తీసుకుని నిదానంగా తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోండి.
అన్నీ ఒక కుప్పలాగా వేసినా పర్లేదు, ఒకదానికొకటి అంటుకొకటి మనం నూనెలో వేసినప్పుడు విడిపోతాయి. ఇలా అన్నీ చేసేసుకుని నూనెలో వేసి కాల్చేసుకోవడమే. నూనె మీడియం ఫ్లేమ్లో బాగా వేడెక్కిన తర్వాత నూనెకి సరిపడా వేసేసుకోండి. కొంచెం సేపు కాలనిచ్చాక కలిపితే మనకి ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా విడిపోతాయి. ఈ చిప్స్ కూడా అంతేనండి, ఇవి వేగుతూ ఉంటాయి. నెక్స్ట్ వాయికి సరిపడా చేసుకుంటే మనకి చేసుకోవడం ఈజీగా ఉంటుంది, తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు. చూడండి, అంటుకోకుండా చక్కగా విడివిడిగా అయిపోయాయి కదా. ఇలాగే కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా కాలనివ్వాలి. చూడండి, చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు నిదానంగా నూనెలోంచి తీసుకోవడమే. మనం గోధుమ పిండితో చేస్తున్నాం కదా, ఇవి కొంచెం ఎర్రగానే వస్తాయి. ఎక్సెస్ ఆయిల్ డ్రైన్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన చిప్స్ అన్నీ కూడా కలుచుకోవాలి. అంతేనండి, గోధుమ పిండితో హాట్ చిప్స్ అలాగే గోధుమ పిండితో బిస్కెట్స్ రెండు కూడా రెడీ అయిపోయాయి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. గోధుమ పిండితో చేసినా కానీ చక్కగా క్రిస్పీగా వస్తాయి, రుచి కూడా చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. బిస్కెట్స్ అయితే ఒక మంచి టేస్ట్ వస్తుందండి. మనం ఎండు కొబ్బరి, నువ్వులు ఇవన్నీ వేసాం కదా, దీనివల్ల మంచి రుచి వస్తుంది. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిటెడ్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే మీకు ఒక 2 వారాల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.